వీట్ క్రాక్ తోటి బిస్బెల్లా బాత్ చేసుకున్నానండి. ఫైన్ వీట్ క్రాక్ తోటి గోధుమ రవ్వ అంటాం కదా, దాంతో లంచ్కి చేసుకున్నాను. చాలా బాగుంది, చూసారు కదా, సాఫ్ట్గా చాలా వచ్చింది. యమ్మీగా కూడా ఉంటుంది. నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తోటి చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా. హలో, హౌ ఆర్ యూ ఆల్, వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు మా కిచెన్లో లంచ్కి మేము క్రాక్ వీట్స్ తోటి బిస్బెల్లా బాత్ అంటాం కదా, అలా సాంబార్ బాత్ లాగా చేసుకుంటున్నాను. అది ఎలా చేయాలో చూద్దాము. దానికి మనకు కావాల్సింది ఇవి వీట్ అనమాట. క్రాక్ వీట్ అంటాం కదా, ఫైన్గా ఉన్నటువంటి గోధుమ రవ్వ వీట్ ఇదనమాట. సో దీంట్లోకి మనకు కావాల్సింది, సో నేనైతే 1 కప్ తీసుకున్నాను, చూసారా, గోధుమ రవ్వ. సో వీట్ అనమాట, క్రాక్ వీట్. సో దీనికి నేను సాంబార్ ఫ్లేవర్తో చేస్తున్నాను కాబట్టి 1/2 కప్పు కందిపప్పు తూరుదాలు తీసుకున్నాను. అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ మూంగ్ దాల్ తీసుకున్నాను. సో మనకి మూంగ్ దాల్ వద్దనుకుంటే జస్ట్ ఇలా కందిపప్పు తూరుదాలతో కూడా చేసుకోవచ్చు. నేను ఇవి అది హాఫ్ కలిపి చేస్తున్నాను. మన దగ్గర రెడ్ కలర్ మసూర్ దాల్ ఉంటే మసూర్ దాల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేనైతే ఈ 2 దాల్స్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక నేను ఒక పాట్ తీసుకున్నాను, కుక్కర్లో ఇన్స్టా పాటు. దాంట్లోకి ఇది వేసేసుకున్నాము 1 కప్పు. అండ్ ఇవన్నీ వేసేసుకొని వాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో టోటల్గా ఇవి 2 కప్స్ అనమాట. అంటే 1 కప్పు వీటు, 1 కప్పు బోత్ దాల్స్ కదా. సో 2 కప్స్. ఇప్పుడు నేను దీన్ని మంచిగా వాష్ చేసుకొని, నేను ఈచ్ కప్పుకి 2 కప్స్ మెజర్మెంట్స్లో వాటరు, 2 కప్స్ కాబట్టి 4 కప్స్ వాటర్, ఇంకొక ఎక్స్ట్రా ఒక 1 కప్ వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి వాష్ చేసేసుకొని మంచిగా వాటర్ కూడా ఫిల్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు నేను మనకి జస్ట్ లైక్ సాంబార్లో మనం ఎలా వెజిటేబుల్స్ వేసుకుంటామో అలాగే ఇందులో కూడా మనము బిస్బెల్లా బాత్ అంటాం కదా, బిస్బెల్లా బాత్ అయితే రైస్తో చేసుకుంటాం, నేనైతే వీటితో చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా సేమ్ అంతే. సో నేనైతే ఈరోజు టొమాటోస్ వాడుకుంటున్నాను, క్యారెట్, ఆనియన్, ఓక్రా, మన పిండి అనమాట. ఇంకా నా దగ్గర కొన్ని సొరకాయ ముక్కలు కూడా ఉన్నాయి, సొరకాయ ముక్కలు కూడా వేస్తాను. సో మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా మునక్కాయ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెము స్మూత్గా తింటాం కదా, డిస్టర్బ్ చేస్తుంది మునక్కాయ. అయితే మనకి ఉంటే వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూద్దాము. ఇప్పుడు నేను ఈ వెజిటేబుల్స్ చూసుకొని ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా పడతాయేమో మళ్ళీ వీడియోలో చూపిస్తాను. ఇవ్వండి, ఇవన్నీ నేను ఇలా కట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి క్యూకుంబర్, దోసకాయ, క్యారెట్, మన ఏమంటారు బెండకాయ, టొమాటో, ఆనియన్, ఇవన్నీ మా గార్డెన్లో వచ్చినవే అనమాట. సో కొన్ని వస్తాయి కాబట్టి ఫ్రెష్గా ఇలా నేను ఈ రెసిపీ చేసేసుకుంటున్నాను. సో కొన్ని దీంట్లో కొంచెం కావాలంటే ఇప్పుడు మనం బ్రింజాల్, వంకాయ కూడా వేసుకోవచ్చు. సో ప్రస్తుతము వంకాయ నాకు ఫ్రీజర్లో ఉంది. నేను ఫ్రీజర్లో నుంచి ఒక 1 or 2 పీసెస్ తెచ్చి ఇందులో వేస్తాను. ఎందుకంటే ఇవన్నీ వేసుకుంటేనే మనకి కొంచెము సాంబార్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఇవన్నీ నేను ఈ నానబెట్టుకున్నటువంటి ఈ గోధుమ దాంట్లో యాడ్ చేసుకుంటాను. కొన్ని బీన్స్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాము. సో చూసుకొని వేసుకోవాలండి సాల్ట్. నేనైతే ప్రస్తుతానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెము టర్మరిక్ వేసుకుందాము. ఇది సాంబార్ కదా, సాంబార్ రైస్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి కొంచెము సాంబార్కి పసుపు వేసుకుందాము. అంతే. నేను ఆల్రెడీ కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇదో కనిపిస్తుందా, అంటే ఇది ఇందులో కుక్ చేస్తే అదంతా మంచి ఫ్లేవర్ పడుతుందన్నమాట, అందుకోసం వేసాను. ఒక 1/2 టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వేసుకుందాము.
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా లేదు, కొంచెం ఇది గీ అండి. ఒక 1/4 స్పూన్ వేసుకున్నాము, జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట. ఇదంతా కలిపి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసుకొని కుక్ చేసేసుకున్నాము. సో దీనికైతే నేనైతే ఇన్స్టా పాటల్లో పెట్టుకుంటున్నాను. చూడండి, ఇన్స్టా పాటలో పెట్టుకున్నాను. కుక్కర్లో రెగ్యులర్ కుక్కర్లో పెట్టుకునే పడితే ఒక 2 విజిల్స్ సరిపోతాయి. ఇన్స్టా పాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి, ప్రెషర్లో. సో ఆన్ అయిపోయింది. సో ఇది ఒక 15-20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన వీట్ క్రాక్ బిస్బెల్బాత్కి పోపు పెట్టేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని, నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో దీంట్లోకి ఇప్పుడు కొన్ని రెగ్యులర్గా మనము సాంబార్లోకి ఎలా సీజనింగ్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ కొంచెం మనము జీలకర్ర, కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇందులో కావాలంటే పీనట్స్ వేసుకోవచ్చండి. ఇదిగోండి, నేను ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్, ఈ పీనట్స్ కూడా వేసుకోవచ్చు. పీనట్స్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా, కొన్ని క్యాష్యూస్ కూడా వేసుకుంటాను. సరే కదా, క్యాష్యూస్ వేసుకున్నాను, పీనట్స్ వేసుకున్నాను, అలాగే క్యాష్యూస్ కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో కొన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొన్ని కరివేపాకు తీసేసి వేసుకోవాలి. పోపు ఫ్రై అయిపోయింది. కొంచెం నేను ఇంగు వేసుకుంటున్నాను. ఇది సాంబార్ రైస్ కదా, సో అందుకని మనం ఇంగు వేసుకోవాలి. ఇది కూడా కొంచెం మిక్స్ చేసేసుకుందాం. మన ఇవన్నీ కుక్ అయ్యే లేదో చూద్దాము. నేను ప్లగ్ తీసేసుకొని ఇన్స్టాపాట్ ఓపెన్ చేసేసుకున్నాను. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. చూసారు కదా, చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సో ఇప్పుడు దీంట్లోకి ఫ్లేవర్ ఇవ్వాలి కదండి. మనం బిస్బెల్లాబాత్ అనుకుంటే సరిపోదు కదా, సాంబార్ రైస్ అనుకున్నాము కాబట్టి. నేనైతే మీరు ఒకటి గమనించాలి, నేను టామరిన్ చింతపండు అయితే అసలు యూజ్ చేసుకోలేదు. దీనికి అవసరం లేదు. మనం టొమాటోస్ వేసుకున్నాం కదా, ఆ టొమాటోస్తో వచ్చేటటువంటి ఆ పులుపు సరిపోతుంది. సో ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న స్టోర్ బ్రాట్ సాంబార్ పౌడర్ ఉంటుంది, దానిని కొంచెం వేసుకుంటున్నా. చూడండి, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను మంచిగా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మిక్స్ చేసేసి కావాలంటే మనకి ఇక్కడ ఇంకొంచెం వాటర్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ చేసేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకున్నాను. కొంచెం నాకు సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అలాగే చూసారు కదా, ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఇవన్నీ వేసేసుకుందాం. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసేస్తాను. చూసారు కదా, మంచిగా కుక్ అయిపోయింది. మనకి ఇక్కడ కావాలంటే కొంచెము గీ సర్వ్ చేసుకోవచ్చు. సో నేనైతే కుక్ చేసేటప్పుడే ఒక టీ స్పూను గీ వేసుకున్నాను. ఇంకా నేను ఇక్కడ ఇందులో గీ యాడ్ చేయటం లేదు. మనం సర్వింగ్ బౌల్లోకి మార్చుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు గీ సర్వ్ చేసుకొని గీతో తినచ్చు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను సిలిండర్లో. చూడండి, సో ఇది మొత్తం ఒకసారి సాల్ట్ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా చూసుకొని, ఇది ఆల్రెడీ ఇన్స్టాపాట్ స్టాప్లో ఉంది. నేనేం చూడండి, ఇక్కడేం ఆన్లో లేదు. సో ఈ హీట్కే, వేసుకున్న హీట్కే ఇది కుక్ అయిపోతుంది. సో మన బిస్బెల్లాబాత్, వీట్ బిస్బెల్లాబాత్ రెడీ. చూసారు కదండి, మన వీట్ క్రాక్ బిస్బెల్లాబాత్ రెడీ అయిపోయింది. కొంచెం ఇది మన లిక్విడ్గా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే థిక్నెస్ వచ్చేస్తుంది. సో మీకు సూప్ లాగా తినాలన్నా కూడా ఇలా సూప్గా తినచ్చు. ఏదైనా కొంచెం చిన్నపిల్లలకి పెట్టేటప్పుడైతే వాళ్ళకి ఇలా పెట్టేస్తే ఇష్టంగా తింటారు. సో స్పైసెస్ అవి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని
పిల్లలకి చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు ఇది. దీనికి నేను సైడ్కి మనం ఏదైనా పాపడ్ వేయించుకోవచ్చు, లేదంటే నేనైతే బనానా ఫ్రై చేసుకున్నాను, రా బనానా ఫ్రై. చూడండి, కోకోనట్ పౌడర్ వేసి రా బనానా ఫ్రై తోటి నేను ఇది సర్వ్ చేసేసుకుంటాము. సో చూడండి ఎలా ఉందో, బాగుంది కదా. బాగుంటే లైక్ చేయండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం వీట్ క్రాక్తో చేసుకున్నాము, రైస్ యూజ్ చేసుకోలేదు. సో లెంటిల్స్ కూడా యూజ్ చేసుకున్నాము, ప్రోటీన్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి, అన్నీ కలిపి ఫుడ్. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. వెజిటేబుల్స్ అయితే మనకి ఏది కావాలంటే ఆ వెజిటేబుల్ యూజ్ చేసుకోవచ్చు. సో ఏ దానికైనా వెజిటేబుల్ ఏమీ ఇదే వేయాలని ఏం లేదు కదండి, ఏమన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, సీ యూ నెక్స్ట్ వీడియో.